మళ్ళా స్టార్టా. హలో హాయ్, నేను మీ విజయ్. ఈరోజు తెలంగాణ ప్రజల కోరిక మేరకి ఒక ఉన్నతమైన మంచి సేవకుడు, నాయకుడు అది మాత్రం ఎట్టి పరిస్థితులు అనకూడదు, ప్రజాసేవకుడు, ఒక 1000 మంది 2-3 వేల మంది గుండెల్లో సేవకుడిగా నాటుకుపోయిన ఒక మంచి సేవకుడిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ హాల్యా మన హాల్యా మండలలో ప్రజెంట్ ఉన్నాం. ఇప్పుడు మీ అందరికీ ఒక ఉన్నతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. అతని పేరు పగడాల సైదులు, ప్రజాసేవకుడు. సార్ నమస్కారం సార్. అన్న నమస్తే అన్న. సార్ మీరు మీ సేవలు నిజంగా అసలు హ్యాండ్స్ అప్ మీ సేవలకి. అన్న ఇంత మంచి సేవలు చేయడానికి గల కారణాలు ఏంటి? నిజంగా మీకు ఎన్నికలతో పని లేదు, రాజకీయంతో పని లేదు, నిజంగా ప్రజల గుండెల్లో నాటుకుపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి సార్? అన్న, ఈరోజు ముందుగా మన తెలుగు టీవీ ఛానల్కి విజయ్ అన్న మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏంటంటే దీంట్లో భాగంగా మెయిన్గా ఈ యొక్క పగడాల సైదులు సేవా కార్యక్రమాలు ఏ విధంగా మొదలు పెట్టాల్సినటువంటి పని జరిగిందంటే, నేను ఒక ఆటో డ్రైవర్గా నా యొక్క గ్రామం తిరుమలగిరి సాగర్ నూతన మండలం అయినటువంటి తిరుమలగిరి గ్రామంలో తిరుమలగిరి సాగర్ మండల హెడ్ క్వార్టర్లో నేనున్నా. గతంలో ఏం జరిగిందంటే, నా చిన్నతనంలో నా స్టడీ బంద్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తాం, స్టడీ బంద్ అయిన తర్వాత మనం ఏదో పని చేసుకోవాలి కదా అని చెప్పేసి మన పేద కుటుంబంలో, అంటే ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి నేను కొద్ది గొప్ప ఉన్నటువంటి వ్యవసాయంలో ఉండే నాన్న అమ్మ వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. దీంట్లో భాగంగా మనం ఆ చదువు మనకు అబ్బలేదు, చదవక ఆటోమేటిక్గా ఆటో డ్రైవర్గా చేసుకుంటూ, ఆటో డ్రైవర్గా నేను పని చేసుకుంటున్న వేళల్లో ఎంతోమంది ఎక్కి దిగుతుంటారు కదన్నా విలేజ్లలో. ప్రతి ఒక్క తండా తిరిగినా నేను. నాకు వాస్తవికంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఆ రోజులలోనే నాకు ఎలాంటి అంతంత మాత్రం మెచ్యూరిటీ ఉన్న టైంలోనే సేవ అంటే ఎట్లా ఉంటుందో అప్పుడే తెలిసింది నాకు. ఎట్లా అంటే, నేను ఆటో డ్రైవర్గా బండి తోలుకుంటా పోతుంటే, ఆటో నడుపుతున్న క్రమంలో ఎక్కి దిగుతున్నటువంటి ప్రజలు ఏం చేస్తుండేదంటే, అయ్యా నా దగ్గర పైసలు లేవంటే, సరేలేవే పెద్ద ఆయన ఇంకోసారి వచ్చినప్పుడు ఇవ్వు అని చెప్పేది. అట్లా కొంచెం మంది ఇచ్చేది కూడా రెండోసారి వచ్చిన క్రమంలో. సరే, నా అదృష్టం ఏందో నేను ఆ టైంలో బండి తోలుతున్న క్రమంలో ఓనర్కి కూడా కరెక్ట్ న్యాయం జరిగింది. ఎట్లా అంటే, కాస్త రిస్క్ ఎక్కువ తీసుకునేది, సాయంత్రం కలెక్షన్ మంచి కవర్ అయిపోయేది. అట్లా నాకు తెలియకుండా సేవ నాలో మొదలైంది. అందుకోసమే ఇక మొదలు పెడుతున్నటువంటి క్రమంలో ఇంకా బాల్యం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో కొంత ఆ పేదరికం బాగా మనం అనుభవించినాం కాబట్టి, ఆకలి గోస ఎట్లా ఉంటుందో కడుపు మాడబెట్టుకొని నిద్రలు పోయినటువంటి రాత్రులు గడిపిన నేను. కాబట్టి నేను బ్రతికుండంగా ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యక్తికి అన్నం పెట్టే నైజం నేను నేర్చుకున్నా. ఇది పరిస్థితి అన్న విజయన్న. మీ సేవా గురువు ఎవరు? రాజకీయ గురువు అని నేను అడిగాను. సేవా గురువు ఎవరు? సేవా గురువు ఎవరని చెప్పేశానంటే, ఒక మాట చెప్పాలంటే, మామూలుగా సినిమాలల్లో చూస్తుంటే, నేను సినిమా చూస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క రజనీకాంత్ కావచ్చు, సోను సూద్ కావచ్చు, అదేవిధంగా చిరంజీవి గారు కావచ్చు, ఈ సినిమాలలో ఆ పాత్రలో కాకుండా బయట కూడా వీళ్ళు సేవ చేస్తుండేది. ఆ సేవ చూస్తున్న క్రమంలో నాకు ఆటోమేటిక్గా భాగోద్వేగానికి ఇదైనా, నాకు ఉన్న లైఫ్లో నేను సంపాదించే ఆ కొద్ది గొప్ప సంపాదనలో ఖచ్చితంగా నేను చేసే సహాయం అది చెప్పుకునేటట్టుగా ఉండాలి, చేసే సహాయంలో సార్థకత ఉండాలి. అప్పుడే నా మనసు కొంచెం కుదుటపడ్డట్టు అనిపిస్తుంటుంది. పేదవాడికి అన్నం పెట్టాలి. నేను ఏదో లక్షల రూపాయలు పంచాల్సిన పని లేదు. దీంట్లో భాగంగా కొంతమంది ఎన్నో రకాలుగా నన్ను సహాయ సహకారాలు అడుగుతుంటే, దాన్ని బట్టి ఆలోచనలో భాగంగా
వాళ్ళకు నా వంతుగా తోచిన కొద్ది సహాయం చేసుకుంటూ పోతున్నా. అదేనా? సరే అన్న, దీన్ని మీకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఉండడానికి కూడా కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నారని తెలుస్తుంది. మరి మీరు ఎలా చేయగలుగుతున్నారు? మీకు ఎలా వస్తుంది? ఓ ప్రజాసేవకు ఒక అతను బాధపడుతుంటే మీరు చూడలేకపోతున్నారు, చెల్లించిపోతున్నారు. ఇవి ఎట్లా మీకు సాధ్యమవుతుంది సార్? అన్న, నా దగ్గర ఉన్న దాంట్లో కొద్ది గొప్ప తక్కువ మొత్తంలో అక్కడో ఇక్కడో ఉన్న పైసలు అంటే ఒక 2-3 ఫ్లాట్ల ద్వారా ఉన్నదాన్ని అటు ఇటు రొటేషన్ చేసుకుంటా కొద్ది గొప్ప లాభాలు వస్తుంటాయి. దాంట్లో భాగంగా ఇక నాకు సేవ చేయాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా వెనకడుగు వేయనన్నా. నా దగ్గర ఎంత ఉంటే అంత 100 ఉంటే ఇక బటు భోజనానికి అయితే వస్తున్నాయి కదా, నేనైతే ఈరోజు ఆకలి తీర్చినా లేదా అనే ఒక ఆలోచన మాత్రం చేస్తుంటా. మీరు ఇంత సేవ చేస్తున్నప్పటికీ ప్రజలు ఒక నాయకుడిగా చూడాలనుకుంటున్నారు. మరి ప్రజల ఆశీర్వాదం మేరకి పదవులలోకి వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇంక పదవులకు వెళ్ళే ఆలోచన అంటే నాకు పదవులు చేయాలి అనే ఒక ఆలోచన కూడా ఏం లేదు. అది ప్రజల ఆశీర్వాదం ఉంటే ఏదైనా వాళ్ళకు ఒక ఆలోచన తోచి, అన్నా నువ్వు చేసే కార్యక్రమాలు కొంచెం మంచిగా ఉన్నాయి, నీలాంటోడు రాజకీయాల్లోకి వస్తే పేదోడికి ఆకలి కోస తీరుతుంది, ఆ గ్రామం అభివృద్ధి పదంలో పోవాలంటే నీలాంటి సమయస్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి ఆలోచనతోని పేదోళ్ళని ఆలోచన చేసేటటువంటి వ్యక్తిత్వం నీకు ఉన్నది కాబట్టి నువ్వు రాజకీయాలకు రావాలి అని చెప్పేసి అని వాళ్ళ ఫోర్స్ ద్వారా నేను రాజకీయాలకు రావాల్సిందే. కానీ మనస్ఫూర్తిగా నేను రాజకీయాలు చేసేసి మళ్ళీ ఇంకో మరక పూసుకునే ఆలోచన అయితే నాకు లేదు. ఓకే సార్, మీరు ఈ కాన్స్టిట్యున్సీలో అంటే పుట్టినారు కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు రాజకీయ పరంగా. చెప్పండి అన్న. గతంలో నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ కాకుండా చలకుర్తిగా ఉండేది. అప్పుడు కూడా మన ఇప్పుడున్న జానారెడ్డి గారు ఎమ్మెల్యే పరిపాలించిండు. అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసిండు? ఒక చిన్న మాట చెప్పనా విజయన్న, ఆ రోజు ఆ యొక్క చలకుర్తి కాన్స్టిట్యున్సీగా పేరుగాంచినటువంటి ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇంత మంచి అభివృద్ధి పదంలో పోయినది అంటే ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ పర్యటనలో పరిపాలన ఏ విధంగా జాగిందనడానికి నేనే కాదు, వృద్ధులను అడిగితే చెప్తారు జానారెడ్డి యొక్క విలువ, జానారెడ్డి యొక్క గొప్పతనం. జానారెడ్డి గారు ఎక్కడ ఉన్నా, ఎలాంటి మీటింగ్లలో ఉన్నా, పలానా తండ ఏమైంది, ఆ తండకు నేను రోడ్డు వేసిన, ఆ తండకు వాటర్ స్పెషాలిటీస్ ఇప్పించిన, ఈరోజు తాగలేదన్నా. గ్రామాలలో మంచినీళ్ళు ఆ రోజులలోనే బోర్ల ద్వారా కావచ్చు, బోరింగుల ద్వారా కావచ్చు, బోరింగు లేనటువంటి పరిస్థితిలో ఆ బోర్ నీళ్ళ వాటర్ దాపించినటువంటి ఘనత పెద్దలు జానారెడ్డి గారికే దక్కింది. కాబట్టి ఈరోజు ఆయన తనయుళ్ళని ఇద్దరిని బ్రహ్మరథం పట్టిరు జనం. ఒక 56,000 మెజారిటీ జయవీర్ గారిని గెలిపించారు అని చెప్పేసి అంటే నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు అఖండ మెజారిటీతో గెలిపించడానికి గల కారణం జానారెడ్డి సార్. అదేవిధంగా పెద్దతనయుడైనటువంటి రఘువీర్ రెడ్డి గారిని గెలిపించింది కూడా ఇదే నాగార్జున సాగర్ ప్రజలు కావచ్చు, నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆయన యొక్క పెద్దతనాన్ని గుర్తుపెట్టుకొని ఆయన మన నల్లగొండ జిల్లా అభివృద్ధి పదంలో పోయినది అని చెప్పేసి అంటే పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు ఎన్నో రకాల శాఖలు సేవలు చేసిండు. కాబట్టి అందరితో సమిష్టిగా ఉండి ఉన్నటువంటి అధికారులతో కావచ్చు, నాయకులతో కావచ్చు, లీడర్లతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు, ప్రతి ఒక్కరిని గుర్తించినటువంటి వ్యక్తి పెద్దలు జానారెడ్డి గారు. అందుకోసమే జానారెడ్డి గారి పేరు మరవలేని పేరు. ఎందుకంటే అభివృద్ధి, ఇంత మంచి అభివృద్ధి జరిగింది అంటే ప్రతి ఒక్క మండలంలో ఆలోచన చేయండి అన్న స్వామి, ఎక్కడైనా కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఆఫీసులు కావచ్చు, మార్కెట్ యార్డ్స్ కావచ్చు, ప్రతిదీ డెవలప్మెంట్ అంటే జానా అంటేనే డెవలప్మెంట్. ఆ రకంగా జరిగింది కాబట్టే ఇక ఇప్పుడు మేము మీడియా ద్వారా విజయన్న నేను ముఖ్యంగా కోరుకునేటటువంటి విషయం ఏంటంటే, నూతనంగా అయినటువంటి మా యొక్క తిరుమలగిరి సాగర్ మండలంలో పెద్దలు జానారెడ్డి గారిని నేను ఏం కోరుకుంటున్నా అంటే, అపారమైనటువంటి ప్రేమ ఉన్నది తిరుమలగిరి సాగర్ మండలం మీద. ఎవరికి? పెద్దలు జానారెడ్డి గారికి కావచ్చు, జయవీర్ బాబుకి కావచ్చు, రఘువీర్ బాబుకి కావచ్చు, నూతనంగా అయినటువంటి మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని వాళ్ళకు పూర్తిగా మనస్ఫూర్తిగా వాళ్ళకు ఉన్నది. మీడియా ద్వారా నేను కూడా కోరుకుంటున్నా ఏంటంటే, వెనుకబడ్డటువంటి మండలం నూతనంగా అయింది కాబట్టి దయచేసి మాకు చాలా ట్రాఫిక్ అంతరాయం బాగున్నది. ఈ మండలం అయిన తర్వాత అక్కడ ఏది వీర్లపాలెం సైడు మన ఏదైతే కరెంటు ప్లాంటు పెట్టడం ద్వారా
ఇక్కడ మండలం అయినందుకు కావచ్చు, బాగా జనం ఫ్లోటింగ్ అయ్యి ఎంతో రోడ్డు ఇబ్బంది బాగా ఉన్నది. అందులో అన్ని రకాల ఆఫీసులు కూడా ఖచ్చితంగా చేస్తారనే ఒక నమ్మకం. జానారెడ్డి గారి యొక్క అభివృద్ధి ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి తనయులు కూడా ప్రోటోకాల్ ద్వారా సీఎం కాడి నుంచి అన్ని రకాలుగా వాళ్ళు నిధులు నియామకాలు తీసుకొచ్చేసేసి ఆ మండలాన్ని కావచ్చు, నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని చాలా మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోతారని చెప్పేసి నేను మీ మీడియా ద్వారా మా పెద్దలు జానారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నా. ఓకే అన్న, అభివృద్ధిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగిన నాగార్జున సాగర్ని పర్యాటక ప్రాంతంగా చేయడానికి జానారెడ్డి గారు ఏమైనా కృషి చేస్తున్నారు? 100% కృషి చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రేపో ఎల్లుండో మా దగ్గర ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పైలట్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో అనివార్యంగా డేట్లు చేంజ్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రోజు మా పెద్దలు జానారెడ్డి గారు నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా నామకరణం పెట్టించేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా పెద్దలు జానారెడ్డి గారు దాన్ని ఆయన పూర్తి ఆలోచనతో ఉన్నాడు. అది సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా రేపు మా దగ్గరికి వచ్చేటటువంటి కార్యక్రమంలో చెప్తాడనే ఒక ఆలోచన మాకు కూడా ఉన్నది. సార్, ఇప్పుడు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో రోడ్డు మార్గాలు లేని విలేజ్లు ఇప్పటికీ కూడా ఎంతోమంది అనాగరికులు చాలా ఉన్నాయి సార్. తండాలు చూసుకుంటే ఇప్పుడు మరి నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి వెనకబడిన గ్రామ పంచాయతీలు అభివృద్ధి పదంలోకి వచ్చాయంటారా? 100% అభివృద్ధి జరుగుతూనే ఉన్నది. ఎందుకు జరుగుతున్నది అంటే ఆల్రెడీ చేసిండు. ఇప్పుడు మీరు చెప్పుకోవడానికి మారుమూల ఉన్నటువంటి ప్రాంతాలలో అన్ని విలేజెస్కి రోడ్లు ఉన్నాయి. అది జానారెడ్డి గారే వేసిరు. జానారెడ్డి గారి యొక్క గొప్పతనం ఏంటంటే జానారెడ్డి గారు కార్యకర్తలకు, లీడర్లకు, అభిమానులకు పైసలు చేతిలో పెట్టేది కాదు, అభివృద్ధే జానారెడ్డి. కాబట్టి ఎక్కడ ఏ రోడ్డు ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు మళ్ళా మొత్తం టోటల్గా అన్ని రకాలుగా గ్రామాలలో మీరు ఇంటర్వ్యూలు తీసుకోండి. ఏ విలేజ్కి అయితే రోడ్డు లేదని చెప్పేసి అనేది ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఈ రోడ్లు గతంలో స్టార్టింగ్ ముళ్ళకంప ఉన్నటువంటి రోడ్లని మట్టి రోడ్లు చేసింది జానారెడ్డి గారే, వాటిని బీటీ రోడ్లు చేసింది జానారెడ్డి గారే, ఇప్పుడు సీసీ రోడ్లు చేసేది కూడా జానారెడ్డి గారే. అట్లా సార్, ఇప్పుడు మీరు ఒక బీసీ అని తెలిసింది, మీరు ఒక బీసీ బిడ్డగా ఉంది. బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉద్యమం మొదలైంది, ఆల్రెడీ అందరూ బీసీ నాయకులందరూ కూడా ఒక తాటి మీదకి వస్తున్నారు. దానికి మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? నా సపోర్టు పక్కకు పెట్టు, ఫస్ట్ జానారెడ్డి గారి సపోర్టే పెద్ద ఎత్తున ఉన్నది. ఖచ్చితంగా బీసీల పట్ల వాళ్ళకు కూడా అన్ని రకాలుగా న్యాయం జరగాలనే ఒక ఆలోచన. ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి మా దగ్గర స్థానిక ఎన్నికల్లో కూడా పెద్దపీఠం బీసీలకే వేస్తున్నాడు అది జానారెడ్డి గారు. మా నియోజకవర్గంలో పెద్దపీఠం వేస్తున్నటువంటిది ఇప్పుడు ప్రజెంట్ జానారెడ్డి గారు ఇద్దరి తనయులను కూర్చోబెట్టుకొని వాళ్ళకు పూర్తిగా ఆలోచన చేసేసి ఏంది మన నియోజకవర్గంలో, మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మనం పెద్దపీట వేసేది ఎస్సీలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలనే వాళ్ళకు పదవులు ఇవ్వాలన్న ఒక ఆలోచనతోని అడుగడుగున ఇద్దరు కొడుకులను పెట్టుకొని వాళ్ళకు సమిష్టి ఆలోచనతో సూచనలు ఇస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు మన ఉమ్మడి నల్గొండలో చూసుకుంటే ఇద్దరు మంచి దమ్మున్న లీడర్ మంత్రులు ఉన్నారు సార్. ఈ నక్కలగండి ప్రాజెక్టు కానీ, డిండి ఎత్తిపోతల పథకం కానీ, ఇక్కడ చూసుకుంటే వెల్లంల ప్రాజెక్టు కానీ, ఇవి పూర్తయితే అంటారా? గత ప్రభుత్వాలు కూడా చేసి వదిలేసినాయి, ఈ ప్రభుత్వంలోనే పూర్తయి. చాలా పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు మంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మంత్రి గారు, వీళ్ళు ఎన్నో రకాలుగా కసరత్తులు చేస్తూ ఉన్నారు. 1-2 సార్లు పెద్ద ఆయన జానారెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టేసి మనం ఈ 5 సంవత్సరాల అభివృద్ధిలో మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు మనకు ప్రజలు అవకాశం ఇవ్వాలంటే ఈ యొక్క నక్కలగండి ప్రాజెక్టు కావచ్చు, ఉన్నటువంటి వెల్లంలో కావచ్చు, ప్రతి ఒక్క ప్రాజెక్టుని వాళ్ళు 100% వీటిని విజయవంతం చేసుకొనే మళ్ళా వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకుపోవాలి. అది ప్రజలు మళ్ళీ మనకు పట్టం కడతారు, మనకు అప్పచెప్తారనే ఒక ఆలోచనతోని వాళ్ళకు దొరికినటువంటి టైంలో అందరు కలిసినటువంటి సమయంలో ఫస్ట్ మాట్లాడుకునేది ఈ యొక్క ప్రాజెక్టుల గురించి. ఓకే సార్, ఇప్పుడు జానారెడ్డి గారు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారని తెలిసింది, మళ్ళీ పదవులకు ఏమైనా ఆశిస్తే జానారెడ్డి గారు చేస్తాడా? విజయన్న, జానారెడ్డి గారు రెస్ట్ తీసుకుంటున్నారు అనేది తప్పు.
ఎందుకో చెప్పనా, ఆయనకి రెస్ట్ తీసుకునేటటువంటి స్వభావం కాదు. ఖచ్చితంగా ప్రజలకు సేవలు ఏ విధంగా అందించాలి, నా ఇద్దరి కొడుకులకు నా మీద ఉన్నటువంటి గౌరవం ప్రజలు అప్పజెప్పించారు అని చెప్పేసి ప్రజలు అప్పజెప్పిన దానిలో భాగంగా పూర్తిగా ఆయన తక్కువ టైం కాదు, ఎక్కువ టైం ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అటు ఎమ్మెల్యే గారికి కావచ్చు, ఇటు ఎంపీ గారికి కావచ్చు కరెక్ట్ సూచనలు అందించి నువ్వు అటు ఊరుకు నువ్వు ఇటు ఊరుకు అని చెప్పేసి ఇప్పుడు వాస్తవికంగా చెప్పాలంటే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కావచ్చు, ఏది జవీర్ బాబు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ గారు నల్గొండ జిల్లాలో అనునిత్యం ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు ఒక ప్రోగ్రాంలో కండక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ప్రజలకు కూడా అనునిత్యం మా యొక్క నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బరాబర్ పెద్ద ఆయన వాళ్ళకు ఎంతో మంచి మంచి సూచనలు ఇచ్చేసి ప్రజల మధ్యకి పంపిస్తూ ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు, చాలా మంచిగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడున్న జానారెడ్డి గారు కానీ ఎమ్మెల్యే ఎంపీలు కానీ మీలాంటి సేవకులని గుర్తించి ఏమన్నా పదవులు అంటకట్టే ఆలోచనలు ఉన్నాయా సార్? ఇక అది ప్రతి ఒక్క దగ్గర జరుగుతూనే ఉన్నది విజయన్న గారు. ఎట్లా అంటే మాకు చేయాలనే ఒక ఆలోచన లేకపోయినా మా ప్రజలకు ఉన్నది కాబట్టి మా ప్రజల ద్వారా ఆటోమేటిక్గా పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారి దగ్గరికి ఏదో ఒక రకమైనటువంటి వార్తలు తీసుకుపోతూ ఉన్నారు. అది పెద్దలు కూడా గుర్తించేసేసి సరే మేము చేసినటువంటి పార్టీకి చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు ప్రజల మధ్యకు ఎంతో పెద్ద ఎత్తున తీసుకుపోయినటువంటి వ్యక్తులమే మేము. మాకున్న దాంట్లో మేము ఎంతో కార్యకర్తలను కావచ్చు, నాలాంటి కార్యకర్తలను కావచ్చు, లీడర్లను కావచ్చు గౌరవపదంగా అన్ని రకాలుగా మేము చేస్తున్నాం. కాబట్టి అధిష్టానం నిర్ణయం తీసుకొని మంచి చేసేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకు కానీ ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఒక్కటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇస్తూనే ఉన్నాం. అది పెద్ద మొత్తంలో ఇవ్వాలంటే బడ్జెట్ లోడ్ బడ్జెట్ ఉంది. ఏంది ప్రభుత్వం అప్పులలో ఉన్నది కాబట్టి గత ప్రభుత్వాలు అప్పుతో ఉన్నటువంటి దాన్ని సెట్ చేసుకుంటూ ఒక్కొక్క పథకాన్ని ప్రజల మధ్యకు అద్భుతంగా తీసుకుపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఇవి 4 రోజులు అటు ఇటుగా బరాబర్ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా గౌరవ పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, ఈ యొక్క మంత్రివర్గం ప్లస్ అందరు కలిసి కూర్చొని గౌరవ పెద్దలు జానారెడ్డి గారి యొక్క సూచన మేరకు మంచి చేసి ఈ యొక్క 6 గ్యారెంటీలని 4 రోజులు అటు ఇటుగా ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ అందేటటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మాలాంటి కార్యకర్తలు కూడా ఏం చేస్తున్నారంటే ప్రజల మధ్యకు పూర్తిగా మన యొక్క సంక్షేమ పథకాలు ఏ విధమైనటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలని ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించామని చెప్పేసి మాకు మా యొక్క గురువుగారు పెద్దలు జానారెడ్డి గారు మాకు అప్పుడో ఇప్పుడో చెప్తా ఉన్నారు. మేము కూడా ప్రజల మధ్యలో చాలా సుముఖంగా ఉన్నాం. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సార్ ఫైనల్గా గ్రామ సభలలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి అక్కడక్కడ టాక్ వినపడుతుంది సార్, ఇది ఎంతవరకు వాస్తవం? లేదన్నా, అట్లాంటిది ఏం లేదు. బరాబర్ ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించిన క్రమంలో ప్రతి ఒక్కరు అర్హులు, అందరూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏదో ఒక పథకం ద్వారా అర్హులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అది అందరి కోసమే, ప్రభుత్వం అందరికీ పనిచేస్తుంది. నాకు ఓట్లేస్తేనే ఓటేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసినోనికే ఇందిరమ్మ ఇండ్లు ఈ రేషన్ కార్డులు అనేది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అది ఇందిరమ్మ రాజ్యం కావచ్చు, అమ్మ తల్లి సోనియా గాంధీ ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు, బీసీల పట్ల రాహుల్ గాంధీ గారు ఎంతో పెద్ద కంకణం కట్టుకున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బీసీల పట్ల ఆలోచన చేస్తున్నారు. కాకపోతే అది ప్రజలకు కరెక్ట్గా అర్థమయ్యే రోజు వస్తుంది రేపు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీల అటువంటి ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, అప్పుడు తెలుస్తుంది కదా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల ఎంతవరకు న్యాయం చేసి చూపిస్తాడో. రేపు అవకాశాలు వచ్చినప్పుడు కదా మనకు ప్రజలకు తెలిసేది. అది రాను